వెల్కమ్ టు రమణాస్ ఎడ్డు జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా మనం ఈరోజు ఒక టాపిక్ చూద్దాం. ఎందుకంటే గత ప్రీవియస్ క్వశ్చన్లో ఏం అడిగారంటే మనకు సోమేశ్వర దేవాలయం అనేది ఎక్కడ ఉందని అడిగాడు. అంటే మనకి ఎక్కడ ఉంది, మన తెలంగాణలో ఉందన్నమాట. అలా నేనేం చేశానంటే ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల గురించి నేను ఒక చిన్న క్లాస్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ రోజు మనం ఏం చూద్దామంటే ఇక్కడ ఏం చూద్దాం మనము. ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల గురించి మనం చూద్దాం. అంటే మనకు అది ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది, అదేవిధంగా దేవాలయం యొక్క ప్రత్యేకత పైన కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కవర్ చేస్తూ ముఖ్యమైన దేవాలయం గురించి ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఇక్కడ బాగా గమనిస్తే ఫస్ట్ టైం మనకి ఇక్కడ శ్రీకాళహస్తి, ఇక్కడ మనం బాగా గమనిస్తే శ్రీకాళహస్తి, ఇక్కడ మనం బాగా గమనిస్తే శ్రీకాళహస్తి వచ్చరికి దీన్ని మనం ఏమంటాం, శ్రీకాళహస్తేశ్వర దేవాలయము అంటాము. ఇక్కడ దేశంలోనే 5 వాయువు లింగాల క్షేత్రాల్లో ఇది ఒకటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏ నది ఒడ్డున ఉంది, ఇది మనకి ఇంపార్టెంట్. ఏది మనకు స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఎక్కడ మనకు తిరుపతి జిల్లాలో కలదు. అంటే మనకి ఇక్కడ శ్రీకాళహస్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు దేశంలోని 5 వాయు లింగాల క్షేత్రాలు ఒకటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి ప్రస్తుతం ఎక్కడ మనకు తిరుపతి జిల్లాలో ఉంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసాం శ్రీశైలం గురించి నేను రావడం జరిగింది. ఇక్కడ శ్రీశైలం గమనిస్తే మనందరూ తెలుసు శ్రీశైలము యొక్క ప్రత్యేకతను చూస్తే ఇక్కడ మనకు ఇది ఎక్కడ మనకు ఫస్ట్ నంద్యాల జిల్లాలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కొలువైనటువంటి పుణ్యక్షేత్రమే ఈ శ్రీశైలం గుర్తుపెట్టుకోవాలి. మనకు శ్రీశైలం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు దేశంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిగా ఉంది. అంటే మనకు దేశం మొత్తం మీద 12 జ్యోతిర్లింగాలు ఉంటే ఆ జ్యోతిర్లింగాలు ఒకటే మనకు శ్రీశైలంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఒక శక్తిపీఠము అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ శ్రీశైలంలో మనకు మొత్తం ఎన్ని శక్తిపీఠాలు ఉంటాయి, 18 శక్తిపీఠాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఒక శక్తిపీఠం ఉంది భ్రమరాంబిక. అది కూడా మనకు ఒక శక్తిపీఠం, అదేవిధంగా జ్యోతిర్లింగం. అంటే మనకు ఇక్కడ శ్రీశైలం యొక్క ప్రత్యేకత అంటే ఒక శక్తిపీఠంగా అదేవిధంగా జ్యోతిర్లింగంగాను ప్రసిద్ధి చెందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకు మంత్రాలయం గురించి నేను రాశాను. ఇక్కడ మనకు మంత్రాలయము, మంత్రాలయం ఎక్కడ మనకు కర్నూలు జిల్లాలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మంత్రాలయం ఏది ఉంటారు మనకు రాఘవేంద్ర స్వామి అనే ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మంత్రాలయము. ఓకే, నెక్స్ట్ దాన్ని గమనిస్తే నేను అహోబిలం గురించి రాయడం జరిగింది. అహోబిలం అహోబిలంగా ఒకసారి మనం గమనిస్తే అహోబిలం ఎక్కడ మనకు నంద్యాల జిల్లాలో ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి స్వామి మనకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన ప్రదేశం మనకు అహోబిలంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నవ నరసింహమూర్తులు అంటే మనకు నటుని యొక్క 9 రూపాలలో పూజించుకుంటారని మనం గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ గమనిస్తే నరసింహస్వామిని 9 రూపాలగా పూజించే క్షేత్రం ఏంటంటే మనకు అహోబిల క్షేత్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను దేని గుర్తున్నాను, ర్యాలీ పుణ్యక్షేత్రం గురించి నేను రాశాను. ఇక్కడ ర్యాలీ పుణ్యక్షేత్రం ఎక్కడ మనకు కోనసీమ జిల్లాలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి ఒకవైపున విష్ణువు, మరోవైపున శివుడు ఎదురుగా జగన్మోహిని మాతృ ముఖాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఒకే చోట విష్ణువు, అదేవిధంగా శివుడు, అదేవిధంగా జగన్మోహిని యొక్క ముఖాలు ఉన్నటువంటి ప్రాంతమే మనకు ఈ ర్యాలీ పుణ్యక్షేత్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎవరి గురించి రాశాను, నేను అరసవెల్లి సూర్య దేవాలయం గురించి రాశాను. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సూర్యదేవాలయం మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఏకైక సూర్య దేవాలయం ఏంటంటే మనకు అరసవెల్లి సూర్య దేవాలయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ మనకు శ్రీకాకుళం జిల్లాలో ఉందన్నమాట. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక సూర్య దేవాలయం మనకు అరసవెల్లి సూర్య దేవాలయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేని గురించి మహానది గురించి రాశాను. ఈ మహానది సరికి ఎక్కడ మనకు మహానది సరికి నంద్యాల చుట్టూ కొలువైనటువంటి ప్రదేశం మనకి ఏంటి మనకు మనకు మహానదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ అన్నవరం గురించి రాయడం జరిగింది. అన్నవరం ఎక్కడ మనకు కాకినాడ జిల్లాలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ అన్నవరం అంటే మన సత్యనారాయణ స్వామి గుర్తు రావాలి. ఈ సత్యనారాయణ స్వామి కొలువైనటువంటి అన్నవరం సరికి ఎక్కడ మనకు కాకినాడ జిల్లాలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ అన్నవరం సరికి ఏ నది మనకు పంబా నది ఒడ్డున ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కొండని మనకు రత్నగిరి కొండ. అంటే మనకు రత్నగిరి కొండ పైన వెలిసినటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువైనటువంటి పుణ్యక్షేత్రం మనకి మనకు అన్నవరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉందా మనకు కాకినాడ జిల్లా. నెక్స్ట్ నేనేం రాశాను, మనకు ద్వారకా తిరుమల గురించి రాశాము. దీన్ని మనం ఏమంటామంటే చిన్న తిరుమల అంటాము. మనకు చిన్న తిరుమలగా పిలుస్తున్న ద్వారకా తిరుమల ఎక్కడ ఉంది ప్రజెంట్ మనకు ఏలూరు డిస్టిక్ లో ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేని గురించి నేను రాశానంటే పంచరామాలు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పంచరామాలు అనేవి శైవాలయాలు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పంచరామాల గురించి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూస్తాం. మనం తూర్పు చాళుక్యులు చదివేటప్పుడు మనకి ఏపీలో తూర్పు చాళుక్యులు చదివేటప్పుడు మనకి పంచరామాల గురించి మనకు చాళుక్య భీముడు నిర్మిస్తారని మనం చదువుకుంటాం అనమాట. ఒకసారి మనం గమనిస్తే ఒకసారి చూద్దాం. ఈ పంచరామాల సరికి పంచరామాల యొక్క ప్రత్యేకత ఒకసారి చూస్తే పంచరామాలు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లోనే 5 శైవ క్షేత్రాల్లో పంచరాములుగా ప్రసిద్ధి చెందాయి. ఇవన్నీ కూడా మనకు శైవ క్షేత్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వచ్చరికి తారాసుని అంటే తారాసు ఒక రాక్షసుడు అండి. ఈ తారాసుని సంహరించేటప్పుడు అతని అంటే ఆ రాక్షసు గొంతులో నుంచి శివలింగం ఏమైంది 5 ముక్కలై 5 ప్రదేశాలలో పడిందని ఈ 5 ప్రదేశాలు మనకు ప్రస్తుతం పంచరామాలు ప్రసిద్ధి చెందాయని చెప్తున్నారు. ఇది ఒక స్టోరీ అనమాట. ఓకే, మొత్తం ఎన్ని పంచరామాలు ఉన్నాయి మనకు 5 పంచరామాలు ఉన్నాయని ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పంచరామాలు పంచరామం యొక్క పేరేమిటి,
ఏ జిల్లాలో ఉంది అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ గమనిస్తే సో అమరావతి ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది, ప్రెజెంట్ పల్నాడు జిల్లాలో ఉంది. సో అమరేశ్వర దేవాలయం నాటి ఇది పంచారామాలలో సో మొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ద్రాక్షారామము, ఈ ద్రాక్షారామం ఎక్కడ మనకు కోనసీమ జిల్లా నుండి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏంది భీమేశ్వరుడు, సో భీమేశ్వరుడిని గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్రాక్షారామం మనం ఏమన్నా దక్షిణ కాశీగా పిలుస్తాము. సో నెక్స్ట్ మనకి కుమారామం సో ఇది వచ్చి ఎక్కడ మనకు కాకినాడ జిల్లాలో నుండి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనకు సామర్లకోట, ఇక్కడ కూడా మనకు దేవుడు ఎలా ఉంటుంది, మనకు భీమేశ్వరుడు ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు శ్రీరామము, ఈ శ్రీరామం ఎక్కడ మనకు పశ్చిమ గోదావరి పాలకులు ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రామలింగేశ్వరుడుగా మనకు ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ సో భీమారామము ఇక్కడ వచ్చి మనకి భీమవరంలో ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ సోమేశ్వర రూపంలో మనకు శివుని కొలుస్తారని గుర్తు. ఈ విధంగా మనకు పంచారామాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ సో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం కాణిపాకము, చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇక్కడ సో వరసిద్ధి వినాయక కాణిపాక దేవాలయం వచ్చరికి కాణిపాక సో వినాయక దేవాలయం ఎక్కడ మన కాణిపాకలో ఉంది, ఎక్కడ ఉంది, ఏ నది ఒడ్డున ఉందో మనం చాలు. ఎక్కడ మనకి ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉంది. సో చిత్తూరు తిరుపతి కాదండి, చిత్తూరు జిల్లాలో ఉంది. ఏ నది ఒడ్డున ఉందని మనకు బహుదా నది ఒడ్డున మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పిఠాపురం, చాలా ఇంపార్టెంట్ మనకు. సో మనం బాగా గమనిస్తే కుక్కుటేశ్వర స్వామి సో దేవస్థానం ఎక్కడ మనకు పిఠాపురం ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బాగా గమనిస్తే సో దీని ఏమంటే మనం ఇది సో పాదాగయ క్షేత్రంగా ప్రసిద్ధి అనమాట. సో అష్టాదశ పీఠాలలో ఒకటైనటువంటి సో పురోహితిక దేవాలయము ఎక్కడ మనకు ఇక్కడే ఉంది. చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ శక్తి పీఠాలలో మనం తర్వాత చదువుతామండి. మన శక్తి పీఠాలు మన ఆంధ్రప్రదేశ్ 3 ఉన్నాయి, వాటి గురించి మనం చదువుతాం. ఒక అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి సో పురోహితుల దేవి ఆలయం కూడా ఎక్కడ మనకు ఈ కుక్కుటేశ్వరం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ మనం బాగా గమనిస్తే ఎక్కడ మనకి ఇక్కడ సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మనం బాగా గమనిస్తే సో మంగళాంబిక సమేత సో ఆది కుంభేశ్వర ఆలయం అంటే రావణ బ్రహ్మ గుడి అనమాట. ఇది ఎక్కడ మనకు కాకినాడలో ఉప్పాలో ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రత్యేకత అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో రావణుడికి సో పూజాభిషేకాలు జరిగే ఆలయమే మనకి ఏంటి ఇక్కడ సో మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర ఆలయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ దేని గురించి నేస్తాను, ఆంధ్ర శబరిమల, చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఇక్కడ సో ఆంధ్ర శబరిమల అంటే ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ మనకు శంకవరం మండలం పెద్దమల్లాపురం గ్రామంలో సిద్దివారిపాలెంలో సో ఆంధ్ర శబరి మల ఆలయం ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ దేని గురించి నేను రాశానంటే ఇక్కడ మనకు ఏ పిచ్లో చదువుతాం ఏది మనకు ఓకే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం ఎక్కడ మనకు శ్రీకాకుళ గ్రామం, కృష్ణా డిస్ట్రిక్ట్ అండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాదు. మనం చదువుతాం ఇక్కడ. ఓకే, శాతవాహన చదివేటప్పుడు మనం ఫస్ట్ చదువుతాం అనమాట. ఓకే, ఇక్కడ ఈ ఆలయము సో ప్రధాన దైవం ఏంటి మనకు శ్రీ మహావిష్ణువు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్వామి వచ్చరికి ఆంధ్ర వల్లభుడు, అదేవిధంగా ఆంధ్ర నాయకుడు ఓకే అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి సింపుల్ గా శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు యొక్క ఆలయం ఎక్కడ ఉంది మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యాగంటి, సో యాగంటి యొక్క ప్రత్యేకత మనకు సో ఉమామహేశ్వర స్వామి యొక్క కొలువైన పుణ్యక్షేత్రమే మనకి ఏంటి మనకు యాగంటిగా గుర్తుపెట్టి ఇది ఎక్కడ మనకు నంద్యాల జిల్లాలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకు తేజల్ల మనకి ఏంటి కపోతేశ్వర ఆలయము, చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఎక్కడ మనకు పల్నాడు జిల్లాలో గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రముఖ శైవ క్షేత్రంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ కనుక గమనిస్తే సో నెక్స్ట్ దేని గురించి రాసిన మనకు దుర్గి అండి. దుర్గి ఎక్కడ మనకు సో పల్నాడు జిల్లాలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. దుర్గి ప్రాంతము, దుర్గి గుడి అనమాట. ఇది ఒకసారి మనం ఎక్కడ మనకు పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. సో మాచర్లకు 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి దుర్గి గ్రామం సరికి శిల్ప కళ పాఠశాలకు ప్రసిద్ధి చెందిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆగమ శాస్త్రానుసారము శిల్పలను చెక్కడంతో శిక్షణ ఇస్తారు. చాలా మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఆగమ శాస్త్రాల ప్రకారము శిల్పాలను చెక్కడంతో శిక్షణ ఇస్తారు అంటే మనకు ఎక్కడ మనకు పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి దుర్గి అనే ప్రాంతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఎవరి గురించి రాశాను మనకు వీరభద్ర స్వామి దేవాలయం, లేపాక్షి దేవాలయం, చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో ఇక్కడ బాగా గమనిస్తే సో విజయనగర రాజుల కాలం నాటి అద్భుత శిల్పకళకు ఇది నిలయం అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వేలాడే స్తంభము ఏకశిల నది సో పర్యాటకులను ఆకర్షిస్తాను గుర్తుపెట్టుకోవాలి. సో లేపాక్షి ఆలయంలో సో నాగలింగం అంతటి పెద్దది. సో అంటే మనకి ఇక్కడ ఈ లింగం యొక్క పెద్దది ఎక్కడ ఉండదండి. సో అదేవిధంగా లేపాక్షి నంది అంతటి భారతదేశంలో ఎక్కడ లేదని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ మనకి వీరభద్ర స్వామి లేదా లేపాక్షి దేనికి ప్రసిద్ధి మనకి ఒక వర్ణ చిత్రకు బాగా ప్రసిద్ధి. అంటే ఇక్కడ ఈ గుళ్ళో ఉన్నటువంటి ప్రత్యేకత మనకి ఉన్నటువంటి లింగం అవ్వచ్చు, నాగలింగం అవ్వచ్చు, అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి నంది కావచ్చు. సో భారతదేశంలోని అతి పెద్దదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ లేపాక్షి. సో నెక్స్ట్ గా గమనిస్తే శ్రీకుర్మ దేవాలయం, ఇక్కడ మనం బాగా గమనిస్తే శ్రీకుర్మ దేవాలయం చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని గమనిస్తే ఇది మహావిష్ణు ఆలయము శ్రీకాకుళము. ఈ ఆలయంలోని కుడ్య చిత్రాలు అజంతా గుహలో అనే చిత్రాలను పోలి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో మహావిష్ణువు కూర్మావతారంలో గల దేవాలయము ఇది ఒక్కడని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆలయంలో సరికి 2 ధ్వజ స్తంభాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు భారతదేశంలోనే మహావిష్ణువు యొక్క కూర్మ అవతారంలో గల దేవాలయం అయితే మనకు సో మహావిష్ణువు యొక్క అవతారం ఏంటి మనకు కూర్మ అవతారం. ఓకే, ఈ కూర్మ అవతారం రూపంలో ఉన్నటువంటి దేవాలయం మనకు ఈ శ్రీకుర్మ దేవాలయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ మనకు
ఇక్కడ మనకు శ్రీకాకుళం ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇక్కడ మనకు 2 ధ్వజస్తంభాలు ఉంటాయండి. నెక్స్ట్ మనకు గుడిమల్లం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా మనకి ఏపీ హిస్టరీలో వచ్చినటువంటి బిట్ అన్నమాట ఇది. సో ఈ గుడిమల్లం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ ఈ గుడిమల్లము సో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి శివలింగము. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏపీ హిస్టరీలో గ్రూప్ ఎగ్జామ్ లో ఏపీ హిస్టరీలో చాలా సార్లు అడిగారండి ఈ బిట్. సో ఇక్కడ మనకు శివలింగము అంటే అతి పురాతనమైనటువంటి శివలింగం అంటే మనకు సో ఈ గుడిమల్లం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ మనకు తిరుపతి జిల్లాలోనే గుడిమల్లం అనే గ్రామంలో కలదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శివుని ఎలా ఏ రూపంలో కొలుస్తారు మనకు పరశురామేశ్వరుడిగా మనకు పూజలు అందుకుంటారు. మనకి ఇక్కడ శివుడు వచ్చరికి ఎలా పూజలు అందుకుంటారు మనకు సో పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే గుడిమల్లం గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్. నెక్స్ట్ ఒంటిమిట్ట దేవాలయం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో మనకు శ్రీరామనవమి యొక్క ఉత్సవాలు ఎక్కడ జరుగుతారు మనకు ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఇక్కడ ఒంటిమిట్ట సో దేవాలయం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఏ జిల్లాలో మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో గుర్తుపెట్టుకోవాలి. ఓకే కోదండరాముని ప్రసిద్ధ క్షేత్రం వచ్చరికి మనకి ఏంటి ఒంటిమిట్టను గుర్తుపెట్టుకోవాలి. సో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వము శ్రీరామ నవమి ఉత్సవాలు అధికారికంగా ఒంటిమిట్ట ఆలయంలో నిర్వహించబడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆలయంలో హనుమంతుడు లేని సో ఈ ఆలయం హనుమంతుడు ఉన్నారన్నమాట. కాబట్టి ఆలయంలో హనుమంతుడు లేని రామాలయం వచ్చరికి ఇక్కడే ఉన్నట్టు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీన్ని ఎవరు ప్రతిష్ఠించడం మనకు జాంబావంతుడు ప్రతిష్ఠించడం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏకశిల నగరం అనమాట. ఏకశిల నగరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఈ దేవాలయంలో మనకు హనుమంతుడు ఉన్నాడు. సో హనుమంతులని ఏకైక రామాలయం వచ్చరికి మనకి ఏంటి ఒంటిమిట్ట దేవాలయం అని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో. సో నెక్స్ట్ మనం చాలా చాలా ఇంపార్టెంట్ మనకు బాగా రిపీట్ అయిన గతంలో ఏపీ లో భాగంగా చాలా సార్లు గుడి గురించి అంటే మనకు భైరవ కోన. సో భైరవ కోన వచ్చరికి మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి? 8 గుహలు ఉన్నాయండి. ఇది కూడా మనకు శివునికి శివరాత్రి బాగా చేస్తారండి. ఇక్కడ మొత్తం 8 గుహలు ఉన్నటువంటి 8 గుహలు ఉంటే సో మనకు అన్ని కూడా ఏంటి మనకు శివలింగాలను గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ మనకు సో మార్కాపురం జిల్లాలోనే ఎక్కడ మనకు మార్కాపురం జిల్లాలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పల్లవుల వాస్తి శైలికి సంబంధించినటువంటి గుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రముఖ శైవ క్షేత్రం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి గతంలో చాలా సార్లు అడగడం జరిగింది. మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయి మనకు సో 8 గుహలు ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి భైరవ కోనలో. సో నెక్స్ట్ మనం గమనిస్తే పైడి తల్లి దేవాలయం చాలా చాలా ఇంపార్టెంట్. సో పైడి తల్లి దేవాలయం ఎక్కడ మనకు విజయనగరంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు సో పైడి తల్లి దేవత విజయనగరం పట్టణానికి గ్రామ దేవతగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతారు. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ చాలా చక్కగా ఓపెన్ చేయండి. మనకు సిరిమాన ఉత్సవము. ఈ ఇక్కడ సిరిమాన ఉత్సవము నిర్వహించబడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరము మొదటి మంగళవారము విజయదశమి రోజున సిరిమాన ఉత్సవము జరుపుకుంటారని గుర్తుపెట్టుకోవాలి. సిరిమాన అంటే పెద్ద చెట్టు అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ సిరిమాన ఉత్సవం జరుపుకున్నటువంటి పైడి తల్లి దేవాలయం ఎక్కడ ఉందండి మనకు సో విజయనగరంలో మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మంగళగిరి చాలా చాలా ఇంపార్టెంట్. మంగళగిరి ఎక్కడ మనకు గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉందండి ప్రెజెంట్. సో మంగళగిరి యొక్క సో ఎక్కడ మనకు గుంటూరు మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు మంగళగిరి అంటే మనకి మీనింగ్ అనేది శుభప్రదమైనటువంటి కొండ అని అర్థము. ఓకే ఇక్కడ బాగా గమనిస్తే ఇది దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుంది మనకు ఏనుగు ఆకారంలో ఉంటుంది. అంటే మనకి మంగళగిరి కొండ కానీ గమనిస్తే దూరం నుంచి ఏ ఆకారం ఉంది మనకు ఏనుగు ఆకారంలో ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కొండ మీద సో కొలువైనటువంటి ఎవరు కొలువైన మనకు పానకాల నరసింహస్వామి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ పానకాల నరసింహస్వామి ఎక్కడ మనకు మంగళగిరి కొండపైన ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన గోపురంగల ఆలయం ఇదే. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైనటువంటి గోపురంగల ఆలయం ఏంటి మనకు సో మంగళగిరి ఆలయంగా మనం గుర్తుపెట్టుకో. మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయం యొక్క గోపురం సరికి మన ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైనటువంటి గోపురంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దేని గురించి నేను రాశాను చేబ్రోలు. ఈ చేబ్రోలు కూడా ఎక్కడ మనకు సో గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ చేబ్రోలు యొక్క ప్రత్యేకత ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ దేవాలయము. అంటే మనకి ఇక్కడ చేబ్రోలు ఏ దేవాలయం ప్రసిద్ధి బ్రహ్మ దేవాలయానికి. అంటే మనకు దేశంలో అత్యంత అరుదైనటువంటి దేవాలయము. అసలు బ్రహ్మకు గుడి ఉండడమే అరుదు. అయితే 4 ముఖాలతో కూడినటువంటి సో చతుర్ముఖ బ్రహ్మ దేవాలయమే సో ఇక్కడ ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎక్కడ కూడా బ్రహ్మకు దేవాలయం ఉండదండి. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మనకు సో గుంటూరు జిల్లాలో మనకు చేబ్రోలు ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం అని ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ నేను దేని గురించి రాసిన తాడిపత్రి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనము తాడిపత్రి ఎప్పుడు చదువుతాం అంటే మనకు విజయనగర సామ్రాజ్యం చేసేటప్పుడు మనకు ఏపీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాదాపు ఈ తాడిపత్రి మీద చాలా సార్లు మనకు ఏపీ లో బిట్లు వచ్చాయి. కాబట్టి ఒకసారి దీనిపై కూడా మనం ఫోకస్ చేద్దాం. ఇక్కడ మనకి మనకు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం మనకు చింతల వెంకటరమణ దేవాలయం. గతంలో మనకి ఏమడిగారంటే మనకు చింతల వెంకటరమణ దేవాలయం ఎక్కడ ఉంది అని అడిగారు. ఎక్కడ మనకు సో మన అనంతపురంలోనే తాడిపత్రి పట్టణంలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ చింతల వెంకటరమణ దేవాలయము అదేవిధంగా బుగ్గ రామేశ్వర లింగ ఆలయము సో ఉబ్బెత్తు శిల్ప సంపదకు ప్రసిద్ధి చెందినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా ఉంటుంది మనకు సో మనకు విఠలాలయము ఏకశిలా రథము వంటిదని గుర్తుపెట్టుకోవాలి. తాడిపత్రి ఆలయంలో కూడా ఉంది. అంటే మనకి ఇక్కడ విఠలాలయము అంటే మనకు విజయనగర సామ్రాజ్యం చదివేటప్పుడు మనకు హంపిలో మనకి ఏమిటి విఠలాలయం ఉంటుంది. ఆ విఠలాలయంలో మనకి ఏంటుంది ఒక ఏకశిల రథం ఉంటుంది. అలాంటి రథం ఎక్కడ ఉంది మనకు ఇక్కడ ఈ తాడిపత్రిలో ఉన్నటువంటి చింతల వెంకటరమణ దేవాలయం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ తాడిపత్రి రామలింగేశ్వర ఆలయ గోపురాలు సరికి సో ఇక్కడ మనం విఠలాలయ గోపురాల కంటే సుందరమైనగా కొందరి యొక్క విమర్శలకు అభిప్రాయం ఇది గతంలో అడగడింది. అంటే కొంతమంది విమర్శల ప్రకారము సో విఠలాలయ గోపురాల కంటే సో తాడిపత్రి కంటే ఏ దేవాలయం యొక్క గోపురాలు సుందరమైనవని భావించారని మనకు సో తాడిపత్రి రామలింగేశ్వరాల యొక్క గోపురాలను గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ మీద మనకు ఏపీ లో చాలా సార్లు క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యండి. ఓకే సో నెక్స్ట్ కనుక గమనిస్తే సుందరమైనటువంటి శిల్ప సంపదనకు సో బేలూరు హాలేబీడుల ఆలయానికి పోటీగా మనకు విజయనగరాలలో నిలువ
ఇక్కడ మనం బాగా గమనిస్తే బేలూరు హరేబీడు యొక్క దేవాలయాలకు శిల్ప సంపద పోటీగా మనకు ఈ దేవాలయాలు ఉన్నట్లుగా ఎవరు చెప్పారు మనకు? ఓకే, ఫెర్గూసన్ యొక్క తెలిపినట్టు మనం గుర్తుపెట్టాలి. మనం సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెర్గూసన్ అభిప్రాయం ప్రకారము తాడిపత్రిని వచ్చేసరికి ఏ దేవాలయాల యొక్క శిల్ప సంపదతో పోల్చడం మనకు బేలూరు అదేవిధంగా హాలేబీడు ఉన్నటువంటి ఆలయాల శిల్ప సంపదనకు కంటే ఎక్కువగా అంటే ఇంకా మంచిగా ఉన్నట్లుగా మనకు ఈ ఫెర్గూసన్ అభిప్రాయపడినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా చాలా తాడిపత్రి గురించి మనం చాలా చదవాలండి. ఓకే, అనంతపురం జిల్లా ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ మనకు ఇది పశ్చిమ గోదావరిలోని పెనుగొండలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమ్మవారు ఎవరు మనకు? ఇక్కడ అమ్మవారు సరికి స్వయం ప్రభువుగా వెలిసిందని ప్రసిద్ధి అనమాట. మనకు ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఎవరి యొక్క దేవత మనకు? ఎవరు మనకు? వైశ్యుల యొక్క దేవత మనకు ఎవరంటే మనకు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ మనకు? పెనుగొండ. అంటే ఎక్కడ మనకు? పశ్చిమ గోదావరి పెనుగొండలో ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఇవి మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు. వీటితో పాటు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి శక్తి పీఠాలు చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం మనకు భారతదేశం మీద మొత్తం అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. మనం తర్వాత చదువుతాం. ఇక్కడ మనం మొత్తము 18 అష్టాదశ మొత్తము శక్తి పీఠాలు 18 ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంటే మనకు తెలంగాణలో 1, ఆంధ్రప్రదేశ్ లో 3 ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. వాటిపైన కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ పడడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి మనం చూద్దాం. అంటే మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే అష్టాదశ ప్రసిద్ధ శక్తి పీఠాలలో 3 ప్రధాన శక్తి పీఠాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో గుర్తుపెట్టాలి. అవి మనకు శ్రీశైలము, అదే పిఠాపురము, నెక్స్ట్ అండి ద్రాక్షారామంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ మనకు శ్రీ బ్రహ్మరాంబ దేవి ఆలయము. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇది ఎక్కడ మనకు? అంటే మనకు సతీదేవి అమ్మవారి యొక్క మెడ భాగము ఇక్కడ పడిందని నమ్ముతారని గుర్తుపెట్టుకోవాలి. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి మల్లికార్జున స్వామి కొలువైనటువంటి దివ్యక్షేత్రం కూడా మనం దివ్యక్షేత్రం కూడా ఇది ప్రసిద్ధి చెందినట్టు మనం గుర్తుపెట్టి ఇది మనకి ఏంటంటే మనకు శ్రీశైలం ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబ దేవి యొక్క శక్తిపీఠం గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు పురోహితిక దేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పురోహితిక దేవి మనం ఇందాక చెప్పండి కుక్కుటేశ్వర. ఓకే, కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉంది అనమాట. ఎక్కడ ఉంది? మన ఇక్కడ పిఠాపురంలో ఉంది. అంటే మన ఇక్కడ పురోహితిక దేవి యొక్క శక్తిపీఠ అనే పిలబడే శక్తిపీఠం ఎక్కడ ఉంది? పిఠాపురం నుండి గుర్తుపెట్టుకోవాలి. కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసినటువంటి ఈ క్షేత్రంలో అమ్మవారి పాదభాగము పడిందని నమ్ముతారని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గా గమనిస్తే మనకి మనకు శ్రీ మాణికాంబాదేవి ద్రాక్షారామము. ఇది చాలా చాలా మరొక శక్తిపీఠం ఏంటంటే మనకు మాణికాంబ మాణిక్యాంబాదేవి ఎక్కడ మనకు ద్రాక్షారామం అంటే మనకు ప్రసిద్ధ పంచారామ క్షేత్రం భీమేశ్వర ఆలయంలో ఈ శక్తిపీఠము ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ బుగ్గ భాగము పడిందని పురాణం యొక్క కథనం ప్రకారం ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది తెలంగాణ అండి. తెలంగాణ ఇవి మనకు ఒకసారి 13 మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి శక్తిపీఠాలు అనమాట. ఇది ఏంటి? మనకు తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి శక్తిపీఠం మనకి ఏంటంటే జోగులాంబ ఆలయము. అంటే మనకు సతీదేవి పై దవడ సరికి ఇక్కడ పడిందని నమ్ముతారు. ఇది తెలంగాణలో ఒక ప్రధాన మహాశక్తి పీఠము. ఇది ఎక్కడుంది మనకి? ఇక్కడ ఇది ఎక్కడుందండి ఈ పీఠము? గద్వాల్ జిల్లాలో ఆలంపూర్ లో ఉన్నట్టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఒకసారికి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి వచ్చే వీడియోలో మరొక టాపిక్ గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుని ఇవన్నీ కూడా నేను మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే నా ఛానల్ మొట్టమొదటిసారి చూసినట్లయితే దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.